మాయాబజార్ సంబంధించి ఆ రోజుల్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది? కేవీ రెడ్డి గారు పాతాళ భైరవి అనే సినిమా ఒక అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు విజయవాడకి. పాతాళ భైరవి గనక లేకపోతే నాగిరెడ్డి గారు మళ్ళీ ఉల్లిపాయల వ్యాపారం. మాయాబజార్ అనేది తెలుగులో వచ్చినటువంటి మొదటి సినిమా కాదు. రంగారావు గారు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, సావిత్రి వీళ్ళందరి మధ్య నడిచే ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది. శకుని క్యారెక్టర్లో సిఎస్ఆర్ గారు. రిలీజ్ తర్వాత ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనేది ప్రతిదీ వార్తే ఆ సినిమాకు సంబంధించి. అలాగే మధ్య మధ్యలో వచ్చేటువంటి చిన్న లల్లబీల్ లాంటివి కూడా రాజేశ్వరరావు గారే చేశారు. కానీ టైటిల్స్లో ఘంటసాల గారి పేరే ఉంటుంది. ఆయన కృష్ణుడి క్యారెక్టర్ నేను చెయ్యను అని చెప్పాడు. అంటే ఒక రకంగా పురాణాలని ఎలా డీకోడ్ చేయాలి, ఎలా ఆ జనరేషన్ ఆడియన్స్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది తెలుసుకోవాలంటే మాయాబజార్కి మించిన టెక్స్ట్ బుక్ లేదు. భరద్వాజ గారు, మాయాబజార్ సంబంధించి ఆ రోజుల్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది? ఆ సినిమా ద్వారా ఎక్కువ ఖ్యాతిని పొందింది ఎవరు? ఎక్కువ ఇంపాక్ట్ ఎవరు? 57లో రిలీజ్ అయింది ఈ సినిమా. 57లో రిలీజ్ అయింది. 57 మార్చి. అయితే మార్చి 27 రిలీజ్ అయినటువంటి ఈ సినిమా నిజానికి అనుకున్న తర్వాత చాలా డిలే అయింది. ఇది ప్రాజెక్ట్ డిలే కావడానికి రకరకాల కారణాలు చెప్తారు. అంటే కేవీ రెడ్డి గారు పాతాళ భైరవి అనే సినిమా ఒక అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు విజయవాడకి. షావుకారు సినిమా ఎల్వి ప్రసాద్ గారు డైరెక్ట్ చేశారు. విజయ బ్యానర్లో మొదటి సినిమా అది. ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం అయితే సాధించలేదు, కానీ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. కానీ వసూళ్ల పరంగా ఒక బిగ్ నెంబర్ క్రియేట్ చేయలేదు ఆ సినిమా అనేది ఒక నిరుత్సాహం ఉండేది. దాన్ని పక్కకి నెట్టేసినటువంటి సినిమా పాతాళ భైరవి. పాతాళ భైరవి సక్సెస్ అయిన తర్వాత, అది చాలా పెద్ద హిట్ అయిన తర్వాత దాని మీద జరిగినటువంటి చర్చలు, అలాగే వాళ్ళ క్రూ మధ్యలో జరిగినటువంటి పార్టీలు, ఈ కార్యక్రమాలలో భాగంగా కేవీ రెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు అని. అంటే పాతాళ భైరవి గనక లేకపోతే నాగిరెడ్డి గారు మళ్ళీ ఉల్లిపాయల వ్యాపారం, ఆయన ఉల్లిపాయలు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఓకే, ఆ బిజినెస్ ఉన్నది ఆయన ప్రారంభంలో. కాబట్టి నాగిరెడ్డి తిరిగి ఉల్లిపాయల వ్యాపారం చేసుకోవాల్సి వచ్చేది అన్న టోన్లో ఈయన అన్నారని. లేదు, నా స్టూడియో దాదాపు 5 ఏళ్లకు బుక్ అయి ఉంది కాబట్టి నాకు వచ్చిన నష్టం లేదు, ఆ సినిమా దెబ్బతిన్నప్పటికీ కేవీ రెడ్డి గారికే ఇబ్బంది అయ్యేది అని నాగిరెడ్డి గారు అన్నారని, అలా ఒక గ్యాప్ వచ్చింది అనేది ఒక వెర్షన్. రెండోది ఏంటంటే, వాళ్ళు ఆ సినిమా తర్వాత చేస్తుంది చంద్రహారం సినిమా చేశారు. చంద్రహారం ఆ రోజుల్లోనే 25 లక్షలు ఖర్చు పెట్టిన సినిమా. అంటే విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు. కమలాకర్ కామేశ్వరరావు గారి మొదటి సినిమా అది. ఆ సినిమా దెబ్బతింది. దెబ్బతింటంతో మనం బిగ్ బడ్జెట్ సినిమా చేసాం, ఇదేమో దెబ్బతింది. మాయాబజార్ ఆయన పనిచేస్తున్నాడు, ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ మీద ఉన్నాడు అప్పుడు కేవీ రెడ్డి గారు. ఇక్కడ చంద్రహారం నడుస్తున్న టైంలో అది ఆయన ధోరణి చూస్తే దానికి కూడా దీన్ని మించి డబ్బులు ఖర్చు అయ్యేలాగా ఉంది. కాబట్టి ఇది తూగగలమా అని చెప్పి అనుకుని ఆపారు అనేది ఒక వెర్షన్. ఎప్పుడైతే విజయవాళ్ళు ఈ ప్రాజెక్టు పట్ల సందిగ్ధంలో ఉన్నారు అనేది బయటకు ఓపెన్ అయింది. ఓపెన్ అయిపోయింది. ఈయనైతే స్క్రిప్ట్ రెడీ చేసేసుకుంటున్నాడు ఇక్కడ కేవీ రెడ్డి గారు. ఈ టైంలో విజయవాళ్ళు తప్పుకుంటే మెయిన్ టేకప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని ఏవిఎం వాళ్ళు కేవీ రెడ్డిని నేరుగా కమ్యూనికేట్ చేయటం ఇబ్బంది. అంటే ఆయన ఆల్రెడీ విజయవాడ దీనిలో ఉన్నాడు, వాహినిలో డైరెక్టర్, ఆయన వాహిని బోర్డులో డైరెక్టర్. కాబట్టి వాళ్ళ సిస్టర్ కన్సర్న్ విజయ అనేది. అందుకని ఆయన్ని నేరుగా కదిలించటం ఇబ్బంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉండేది, దానికి చెరుకూరు పూర్ణచంద్రరావు గారు, ఆయన్ని సంప్రదించి మీరు కదిలించండి, ఒకవేళ ఆయన బయట చేయాలనుకుంటే ఆ స్క్రిప్ట్ మేము రెడీగానే ఉన్నాం, ఇమ్మీడియట్గా ఏవిఎంకి వచ్చేయమనండి, మనం కూర్చుని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకుని క్లోజ్ చేద్దాం అని కబురు పెట్టిన తర్వాత ఆయన ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. అప్పటికి ఇంకొక 2 తమిళ నిర్మాతలు కూడా ఈయన్ని అప్రోచ్ అయిపోయారు, కేవీ గారిని అప్రోచ్ అయ్యి సందిగ్ధము. ఈ గొడవంతా వాళ్ళకి తెలిసింది, నాగిరెడ్డి చక్రపాణిలకు తెలిసిన తర్వాత వాళ్ళు ఎందుకు వదిలిపెట్టేయాలి, మనం కదా మొదలుపెట్టింది ఇది,
ఇప్పుడు దాన్ని బయటకు పంపించేయటం ఎందుకు, కూర్చోబెట్టి మనమే అసలు ఎంత అవుతుందో కనుక్కుని దాన్ని బట్టి వెడదామని చెప్పి ఆయన్ని కేవీ రెడ్డి గారిని కూర్చోబెట్టి, అయ్యా ఏంటి పరిస్థితి, మాకు ఆల్రెడీ చంద్రహారం తాలూకా ఒక అనుభవం ఉంది, ఇప్పుడు ఈ సినిమా కూడా బిగ్ బడ్జెట్ అంటున్నారు, మీరు టోటల్గా ఎంత అవుతుందో చెప్పండి అంటే ఆయన చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండేవాడు. ఇన్ని రీళ్ళు కావాలి అంటే ఆ రోజుల్లో క్యాన్లుగా, అవును, ఇన్ని క్యానులు కావాలి, ఇంత ఎక్స్పోజర్ ఉంటుంది, ఇన్ని సెట్స్ వేయాలి, ఇంత షూట్ టైం ఉంటుంది, మొత్తం స్టాప్ క్లాక్ పెట్టుకుని ఆయన రాసేవాడు. అందుకని ఆయన బడ్జెట్ వేసేస్తే ఇక దానికి అటు ఇటు ఏమీ జరిగే పరిస్థితి ఉండదు. ఇది ఆల్రెడీ అంతకుముందే ప్రూవ్డ్ అనేక సినిమాలకి. కాబట్టి ఇది విషయం, సినిమా ఇది అని చెప్పేశాడు ఆయన. చెప్పిన తర్వాత ఓకే ఇది వెళ్ళొచ్చు అనేది అర్థమైంది వీళ్ళకి. అర్థమైన తర్వాత మొదలైంది సినిమా. ఆ మొదలై అలా 57లో రిలీజ్ అయింది. ఇది దీని వెనకాల ఉన్నటువంటి చరిత్ర. అయితే బ్యాక్ అండ్ హిస్టరీ, బ్యాక్ అండ్ స్టోరీ. అయితే మాయాబజార్ అనేది తెలుగులో వచ్చినటువంటి మొదటి సినిమా కాదు, అంతకు ముందు కూడా ఒక మాయాబజార్ ఉంది మనకి. అంటే టోటల్గా భారతదేశంలో ఈ కథ 11 సార్లు సినిమాగా రూపొందింది అనేది ఒక చరిత్ర ఉంది. ఇంకొక ఇదేంటంటే 100 ఏళ్ల చరిత్ర ఉంది మాయాబజార్కి. 100 ఏళ్ల చరిత్ర అంటే 1925లో వచ్చినటువంటి మూకీ సినిమా ఉంది ఇదే కథతో. అంటే 3 రకాల ఇది భారతంలో ఉన్నటువంటి కథ కాదు, భారతంలో ఉన్న పాత్రల ఆధారం చేసుకుని కల్పించినటువంటి ఒక నాటకం. దాన్ని వత్సలాపహరణ్ అనే పేరుతోనూ చేశారు, సురేఖాపహరణ్ అనే పేరుతోనూ చేశారు, శశిరేఖాపహరణ్ అనే పేరుతోనూ చేశారు. ఇలా అంటే ఆ శశిరేఖ క్యారెక్టర్నే వాడుకున్నారు వీళ్ళు. తెలుగులో ఆ క్యారెక్టర్ పేరు అదే పెట్టారు. కానీ సురేఖ ఇలా రకరకాల పేర్లతో వాడారు. వత్సల అనే పేరుతో వాడారు, తమిళ్లో వత్సల అనే పేరు వాడారు. ఇలా రకరకాల పేర్లతో ఉంది ఇది. ఏంటి అసలు కథ అంటే చాలా ఈ బలరాముడు రేవతి ఆ దంపతుల పుత్రిక ఈ శశిరేఖ. ఆ అమ్మాయిని బావకిచ్చి చేద్దాము అనేది ఒక ప్రపోజల్ ఉంటుంది. అయితే అప్పుడు పాండవులకి రాజ్యం ఉంటుంది, కానీ ఆ తర్వాత వాళ్ళు జూజంలో ఓడిపోయిన తర్వాత వనవాసం వెడతారు, అజ్ఞాతవాసము, ఈ కండిషన్స్ అన్నీ ఉంటాయి. అక్కడి నుంచి సుభద్ర ఇక్కడికి వస్తుంది పుట్టింటికి. అంటే భర్తలు కష్టాల్లో ఉన్నప్పుడు పుట్టింటికి వచ్చినటువంటి ఆడపడుచు మీద వదినలకు ఎలాంటి అభిప్రాయం ఉంటుంది అనేది సాధారణ ఇళ్లలో జరిగేటువంటి గొడవే. అంటే దీన్ని పౌరాణికంగా నడుస్తుంది. ఇక్కడ ఘటోత్కచుడు ప్రవేశిస్తాడు. ఈ ఘటోత్కచుడు ప్రవేశించటం దగ్గర నుంచి దానికి ఒక బిగ్ స్కేల్ గ్రాఫిక్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది సినిమా. ఆ వెళ్ళిపోవటము వీటి మీద, ఈ గ్రాండియరు వీటి మీద దృష్టి పెట్టి సినిమా నడిపారు మిగిలిన వాళ్ళందరూ. అయితే కేవీ రెడ్డి గారు, పింగళ నాగేంద్రరావు గారు చేసిన మాయ ఏంటంటే దీనిలో ఇది ఉంటూనే కథగా అది ఒక సోషల్ డ్రామాగానే నడుపుతారు. అక్కడ పౌరాణిక ఆహార్యాల్లో పాత్రలు కనిపిస్తాయి, కానీ మాట్లాడుకునే మాటల్లో కానీ అవి నడిచేటువంటి ప్రవర్తనలో కానీ అది సోషల్ డ్రామాగానే ఉంటుంది. భర్త ఇబ్బందిలో ఉండగా పుట్టింటికి చేరినటువంటి ఒక ఆడపడుచు కథగాను చూడొచ్చు దాన్ని. అలాగే ఘటోత్కచుడి క్యారెక్టర్కి వచ్చేసరికి సింగిల్ మదర్, అక్కడ సూర్యకాంతం చేసినటువంటి హిడింబి క్యారెక్టర్ సింగిల్ మదరు, కొడుకుతో ఉండేటువంటి రిలేషను, దాని మీద ఒక డ్రామా క్రియేట్ చేశారు. అంటే ఈ సినిమాలో ప్రధానంగా 3 తల్లుల మీద నడుస్తుంది కథ. ఒకటేమో సుభద్ర, ఇదొక క్యారెక్టర్, దీంతో పాటు ఆవిడ హిడింబి, ఇక్కడ రేవతీదేవి, శశిరేఖ మదర్. ఈ 3 తల్లుల క్యారెక్టర్ని అనుసంధానం చేసేటువంటి ఇంకో తల్లి పాత్ర రుక్మిణి, సంధ్య గారు చేసింది ఆ క్యారెక్టర్, జయలలిత గారి మదర్. అలా ఈ 4 తల్లి పాత్రల మధ్య నడిచేటువంటి కథ. దీనిలోకి ఈ కొడుకులు చేసేటువంటి విన్యాసాలు, అది అభిమన్యుడు కావచ్చు, ఘటోత్కచుడు కావచ్చు, వీళ్ళని కంట్రోల్ చేస్తూ తెర వెనక సూత్రధారిగా నడిచేటువంటి క్యారెక్టరు శ్రీకృష్ణుడు. ఆ క్యారెక్టర్ ఎన్టీ రామారావు గారితో చేయించారు, అభిమన్యుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అయితే ఈ సినిమాలో కథాపరంగా చూస్తే రియల్ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారే.
అంటే అభిమన్యుడు శశిరేఖ మధ్య జరిగేటువంటి ఒక లవ్ స్టోరీ గొడవ ఇది. అయితే దీని చుట్టూ ఇంత మాయాజాలం ఉండటం వలన ఆ క్యారెక్టర్ పరిధి తగ్గిపోతుంది. తగ్గిపోయి ఈ శశిరేఖాపహరణ్ అనేటువంటి కార్యక్రమంలో ఘటోత్కచుడు ఇన్వాల్వ్ అవటము, అక్కడి నుంచి ఆ రెండు క్యారెక్టర్లు అంటే తను ఇలా శశిరేఖగా మారిపోతాడు. మారిపోయిన తర్వాత జరిగేటువంటి మార్పులు ఆ రెండు క్యారెక్టర్లని చాలా అద్భుతంగా రాశారు, అద్భుతంగా తీశారు కూడా. అంటే వచ్చిన తర్వాత అక్కడ మొదటిసారి శశిరేఖను చూసినటువంటి ఘటోత్కచుడు రియాక్షను, ఆహా ఈ అమ్మాయి మా తమ్ముడికి తగిన కన్య అని తనలో తాను అనుకుంటాడు. తనలో తాను అనుకోవటం అనేది ఎస్వి రంగారావు గారికి డైజెస్ట్ కాల. అంటే ఇక్కడ డైలాగ్ అవసరమా అని ఆయన కేవీ రెడ్డి గారిని అడిగాడు. అడిగి ఇక్కడ డైలాగ్ అవసరం లేదు కదండి, ఆ ఎక్స్ప్రెషన్ పలికేలాగా నేను అక్కడ ఆ నటన ప్రదర్శించగలను అని చెప్పాట ఆయన కేవీ రెడ్డితో. చెప్తే అలా కుదరదు, ఇక్కడ డైలాగ్ ఉండి తీరాలి. ఎందుకు ఉండి తీరాలంటే నువ్వు చూసిన చూపు నువ్వు వాత్సల్యంగానే చూడొచ్చుగాక, నీ నటన మీద నీకున్న కాన్ఫిడెన్స్ అది, కానీ ప్రేక్షకులు అందరూ దాన్ని అర్థం చేసుకుంటారనే గ్యారంటీ లేదు. ఓకే, ఇదేంటి తమ్ముడు పెళ్లి చేసుకునే అమ్మాయిని ఇలా చూశాడు అని ఎవరన్నా కామెంట్ చేస్తే టోటల్ సినిమా పేలిపోతుంది. అందుకని అది వాక్యం కూడా కన్వే కావాలి, ఒక డైలాగ్ ఉండి తీరాలి అక్కడ. కాబట్టి నువ్వు డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది. ఇలా నడిచేది. ఓకే, రంగారావు గారు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, సావిత్రి గారు, అందరూ, ఛాయాదేవి, అలాగే సూర్యకాంతం, ఋషేంద్రమణి గారు, వీళ్ళందరి మధ్య నడిచే ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది. సాత్యకి క్యారెక్టర్ చేసినటువంటి నాగభూషణం గారికి కూడా ప్రాధాన్యత ఉంటుంది ఆ సినిమాలో. ఇది ఇక్కడ గొడవ. రెండో వైపు అదర్ సైడ్ అక్కడ కౌరవులు వైపు నుంచి శకుని క్యారెక్టర్లో సిఎస్ఆర్ గారు చాలా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ అది. ఆయన దుర్యోధనుడు, ఇలా రకరకాల ఆర్ నాగేశ్వరరావు దుశ్శాసనుడు, ఇలా నడిచేటువంటి డ్రామా. ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే టోటల్ కథ అంతా భారతం నుంచి తీసుకున్నారు. భారతం పాత్రల నేపథ్యంలో నడుస్తుంది. కౌరవ పాండవ యుద్ధానికి సంబంధించినటువంటి ఘర్షణలకు సంబంధించిన వ్యవహారం అంతా ఉంటుంది దీనిలో. కానీ టోటల్ సినిమాలో పాండవులు ఎక్కడా కనిపించరు. పాండవుల పాత్రలు లేవు ఈ సినిమాలో, కానీ పాండవుల ప్రస్తావన నడుస్తూ ఉంటుంది కథ అంతా. అది స్క్రీన్ ప్లేకి సంబంధించినటువంటి ఒక మాయాజాలం. ఇది సినిమా స్కెల్టన్కి సంబంధించి ఎక్కడా కూడా పౌరాణిక కథ. నిజానికి పౌరాణిక సినిమాలు తీసే వాళ్ళకి అదొక పెదబాల శిక్ష లాంటి సినిమా. అంటే ప్రజెంట్ సొసైటీకి దాన్ని ఎలా కనెక్ట్ చేయాలి, పౌరాణిక ఇతివృత్తాన్ని ఏ సమాజానికైతే మీరు చెప్తున్నారో ఆ సమాజానికి ఎలా కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేయగలిగితేనే విజయం వస్తుంది అనేది బలంగా నమ్మి రాసినటువంటి స్క్రిప్ట్ అది. అందుకని ఇప్పుడు కూడా ఎవరైనా పౌరాణికం అటెంప్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాయాబజార్ సినిమా 2-3 సార్లు చూడాలి. ఓకే, ఎందుకంటే ఆ సినిమాలో చాలా సన్నివేశాలు, పర్టికులర్గా ఘటోత్కచుడి ఆశ్రమంలో నడిచేటువంటి ఒక పాఠశాల సన్నివేశాలు ఉంటాయి. రమణారెడ్డి గారు అక్కడ గురువు. అవును, రమణారెడ్డి గురువు, అక్కడ 2 విద్యార్థులు ఉంటారు, చదలవాడ వీళ్ళు, వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ నడుస్తూ ఉంటుంది. అంటే అస్మదీయులు అనమంటాడు ఈయన, అసమదీయులు అంటారు వాళ్ళు. అస్మదీయులు అనండి అంటాడు, అనరు. తస్మదీయులు అంటే తసమదీయులు అంటారు వాళ్ళు. ఏమిటి గొడవ అంటే వీళ్ళు ఇలా అంటున్నారు అంటాడు ఆయన. చెప్తే లేదు లేదు వాళ్ళు అంటున్నదే కరెక్టు, వాళ్ళన్నది ప్రకారం. అంటే ఇక్కడ నువ్వు పాండిత్యం అక్కర్లేదు, మనకి జ్ఞానం ఉంటే చాలంటాడు. అది నిజానికి అదే పాయింట్ మీద 3 Idiots అనేటువంటి 3 గంటల సినిమా తీశాడు అమీర్ ఖాన్. కేవలం ఆ సీన్ బేసే అది. అంటే మీ దగ్గరకు వచ్చిన విద్యార్థులు వాళ్ళ కెపాసిటీస్ ఏంటో తెలుసుకుని వాళ్ళకి ఏం నేర్పాలో అది నేర్పడం నీ గురువుగా నీ బాధ్యత తప్ప, నువ్వు అనుకున్నది వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారా లేదా అనేది టెస్ట్ చేయడం కోసం పాఠశాలలు కుదరదు అనే పాయింట్ దానిలో బలంగా చెప్పాడు ఆయన.
అదే పాయింట్తో 3 గంటల సినిమా తీశాడు ఇతను, 3 Idiots అనే పేరుతో. ఇది చూసాం మనం. కాబట్టి ఎక్కడి నుంచి తీసుకున్నారు అది అంటే బందర్ నేషనల్ కాలేజీ అలా ఉండేది అప్పుడు ఆ సిలబస్లో. అంటే వచ్చిన విద్యార్థి ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడో అది నేర్పించడం మన బాధ్యత. అలా అనుకుని నడిపారు దాన్ని భోగరాజు గారు, అలాగే ముట్నూరు కృష్ణారావు గారు, కోపల్ల హనుమంతరావు గారు, వాళ్ళు ముగ్గురు నడిపిన కాలేజ్ అది. సో దాని ఇంపాక్ట్ ఉంది ఈ సినిమా మీద. మాయాబజార్ మీద స్వతంత్ర పోరాటం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది ఆ యాంగిల్లో. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి అనేది అక్కడ చర్చ. దాన్ని పట్టుకొచ్చి ఈ సినిమాలో పెట్టారు వీళ్ళు. దాని మీద మళ్ళీ సినిమా తీశాడు అమీర్ ఖాన్. కాబట్టి ఈ సోషల్ రిలవెన్స్ అనేది సినిమాలో విపరీతంగా కనిపిస్తుంది. అది రిలీజ్ అప్పుడు అది దఫదఫాలుగా రిలీజ్ అయింది కదా మాయాబజారు. అది అసలు రిలీజ్ తర్వాత ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనేది. రిలీజ్కు సంబంధించి సినిమా మేకింగ్ టైంలోనే చాలా అదొక ప్రతిదీ వార్తే ఆ సినిమాకు సంబంధించి. అంటే ఎస్ రాజేశ్వరరావు గారిని మ్యూజిక్ డైరెక్టర్గా వాళ్ళిద్దరూ ప్రిస్క్రైబ్ చేసి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కేవీ రెడ్డి గారికి కుదరదు అది. కేవీ రెడ్డి గారు కూడా ఆయన ఘంటసాల గారి అభిమాని. ఘంటసాల గారితోనే నిజానికి ఆయన మీద ఒక జోక్ ఉండేది ఆ రోజుల్లో. అంటే ప్రేక్షకులు ఏమనుకుంటారో అనే మొహమాట పడుతున్నాడు కానీ హీరోయిన్ క్యారెక్టర్లో కూడా ఘంటసాలతోనే పాడించాలనే కోరిక ఉంది ఆయనకి, కేవీ రెడ్డి గారికి. ఓకే. అందుకని ఆయన రాజేశ్వరరావు గారిని ఎలాగో అలాగో పంపించేయాలనేది, అంటే పొగ పెట్టి పంపించేయటం లాంటి స్కీమే చేశాడు. చేసి ఫైనల్గా అంటే ఆయన ఇన్ టైంలో రావడం లేదు ఇలాంటివన్నీ చెప్పి తను అనుకున్నటువంటి ఘంటసాల గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అక్కడ. ఆ సినిమాలో ఒక 3 పాటలు ఆయన చేశాడు. అలాగే మధ్య మధ్యలో వచ్చేటువంటి చిన్న లల్లబీల్ లాంటివి కూడా రాజేశ్వరరావు గారే చేశారు. లాహిరి లాహిరి రాజేశ్వరరావు గారు చేసింది. అలాగే నీవేనా నన్ను పిలిచినది కూడా ఆయన చేసిన ట్యూనే. తర్వాత ఘంటసాల గారు వచ్చి మిగిలిన పాటలు ఆయన చేశాడు. కానీ టైటిల్స్లో ఘంటసాల గారి పేరే ఉంటుంది. ఓకే. రాజేశ్వరరావు గారి పేరు కూడా ఉండాలి, ఉంటే బాగుంటుంది అని ఈయన సజెస్ట్ చేశాడు. కానీ ఆయన వినలా. ఓకే. ఆ ట్యూన్లు వాడేసుకున్నారు తప్ప ఆయనకి క్రెడిట్ ఇవ్వలేదు. కానీ ఘంటసాల గారు అవకాశం దొరికిన చోటల్లా చెప్పేవాడు, ఆ పాటలు నాకు సంబంధం లేదు, అది రాజేశ్వరరావు గారు చేసినవి, ఓకే, మిగిలిన పాటలు నేను చేసినవి అని చెప్పేవాడు ఆయన. అలా ఈ సినిమాలో ఆ మ్యూజిక్కి సంబంధించి ఘంటసాల గారి ప్రమేయంతో నడవటము, అలాగే మార్కస్ బార్ట్లే కెమెరా పనితనము, ఆ వెలుగు నీడల పద్ధతులు, ఆయన మిట్ట మధ్యాహ్నం తీసినటువంటి లాహిరి లాహిరి పాట చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఆ ఎండలో మాకు మొహాలు పేలిపోతున్నా కానీ ఆ ఎక్స్ప్రెషన్ రావాలని ఎవడు కేవీ రెడ్డి గారు అన్న నాగేశ్వరరావు గారు 3 జంటల మీద నడిచే పాట అది. ఇలా రకరకాల రెఫరెన్స్లు ఉన్నాయి ఆ సినిమాలో. అద్భుతమైన టెక్నీషియన్స్ పనిచేశారు. ఎన్టీ రామారావు గారిది ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ ఈ మాయాబజార్కి సంబంధించి. అవును, ఆయన కృష్ణుడి క్యారెక్టర్ నేను చెయ్యను అని చెప్పాడు. ఏది వీళ్ళు మొత్తం ఎవరెవరు ఆర్టిస్టులు అనేది రాసేసుకునేవాడు ఆయన మొదటే. ఆ రాసేసుకున్నటువంటి క్రమంలో రామారావు గారు వెళ్ళి నేను కృష్ణుడు తప్ప ఇంకేదైనా చేస్తాను, ఎందుకు నీకేంటి ప్రాబ్లమ్ అని అడిగాడు ఆయన. అంతకుముందు ఘంటసాల గారి సొంత సినిమాలో ఈయన ఒక అంతర్నాటకంలో కృష్ణుడిగా కనిపిస్తాడు రామారావు గారు. బాలేదు అని క్రిటికల్ ఇది వచ్చింది, దాని మీద క్రిటిసిజం వచ్చింది. ఓకే. దాంతో అదే నేను ఇంకొకసారి రిపీట్ కావాలని అనుకోవడం లేదు, కాబట్టి నన్ను వదిలేసేయండి అని చెప్పాడు ఈయన వెళ్ళి. ఓకే. చెబితే అలా ఎలా అవుతుంది అని అప్పుడు గమనించాడు ఆయన, అసలు అందులో ఎలా ఉంది గెటప్ అని. చూస్తే ఆఫ్ క్రౌన్ పెట్టారు వాళ్ళు. అప్పుడు మాధవపెద్ది గోఖలే గారిని పిలిచి ఏంటి పరిస్థితి అన్నాడు ఈయన, కేవీ రెడ్డి గారు. ఆయన ఎన్టీ రామారావు గారి ఆహార్యానికి కృష్ణుడి గెటప్ ఎలా ఉంటే బాగుంటుందో స్కెచెస్ వేశాడు. ఆ స్కెచెస్ చూసిన తర్వాత ఈయన తృప్తి పడ్డాడు. ఓకే. తృప్తిపడి ఓకే ఈ గెటప్లో ఎన్టీఆర్ కృష్ణుడిగా బాగుంటాడు అని అలా డిజైన్ చేశారు. ఆ డిజైన్ ప్రకారం ఆయన చేశాడు. చేసిన తర్వాత డైలాగ్ చెప్పేటప్పుడు చేతులు విసరటం అనేది ఒక అలవాటు ఉండేది ఈయనకి. కృష్ణుడి క్యారెక్టర్లో అలా ఉండరాదు అనేది కేవీ రెడ్డి గారి అభిప్రాయం. దానికి పింగళ నాగేంద్రరావు గారు చెప్పిన పరిష్కారం ఏంటంటే ఫ్లూట్ కంటిన్యూస్గా చేతిలో పెట్టండి. ఆ ఫ్లూట్ నీకు చేతులు ఊపే ప్రాబ్లం ఉంది కాబట్టి నువ్వు ఆ ఫ్లూట్తో ఇంకో చేతి మీద కొట్టుకుంటూ ఉండు
అది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. అది జనాలకి అబ్బెట్టుగా అనిపించదు, కృష్ణుడి ఆహార్యంగానే అనిపిస్తుంది. ఓకే. ఇవన్నీ ఆ సినిమాలో నేర్చుకుని ఆయన జీవితకాలం నడిపాడు. ఆయన ఆ తర్వాత కృష్ణుడు అంటే ఆయనే అనే పరిస్థితి వచ్చేసింది కదా. అవును. లవకుశ తర్వాత రాముడు అంటే రామారావే, మాయాబజార్ తర్వాత కృష్ణుడు అంటే రామారావే అనే పరిస్థితి తీసుకొచ్చేసారు. దాని వెనకాల మాధవపెద్ది గోఖలే గారు, కేవీ రెడ్డి గారు, పింగళి గారు వీళ్ళందరి కంట్రిబ్యూషన్ ఉంది. అలా చాలా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఆ సినిమాలో. ఎస్వి రంగారావు గారి గురించి కూడా మాట్లాడుకోవాలి అక్కడ. ఎస్వి రంగారావు గారు నిజానికి ఆ సినిమాకి హీరో హీరోయిన్, నేను ఇందాక అన్నాను అంటే నాగేశ్వరరావు గారు కథాపరంగా హీరోగా కనిపిస్తాడు, కానీ నిజానికి ఆ సినిమాకి హీరో హీరోయిన్లు వాళ్ళిద్దరే, సావిత్రి, ఎస్వి రంగారావు. ఆ రెండు క్యారెక్టర్లు వాళ్ళిద్దరూ చాలా అద్భుతంగా నటించారు. అంటే పర్టికులర్గా రంగారావు గారు అలా మారిపోయిన తర్వాత శశిరేఖగా మాయా శశిరేఖ, సావిత్రి గారు రంగారావు ఎలా అభినయిస్తాడు శశిరేఖగా మారితే అనేది అంత అర్థం చేసుకుని నటించడం అనేది మామూలు విషయం కాదు. రెండవది, ఆ క్యారెక్టర్లోకి ఫస్ట్ టైం రంగారావు వచ్చినప్పుడు ఏది ఘటోత్కచుడు మాయా శశిరేఖగా పడుకుంటాడు ఆ దానిలో, ఆ శయ్యాగృహంలో పడుకుని ఉండగా చెలికత్తలు వచ్చి చూస్తారు, చూసి ఆశ్చర్యపోతారు. ఆ పడుకున్న పోస్చర్ కొంచెం తేడాగా అనిపిస్తుంది వాళ్ళకి, ఏంటి ఏదో తేడా జరుగుతోంది అనే సందేహంతో లేపుతారు మొత్తానికి. లేపిన తర్వాత నేను ఇక్కడ వేరే గెటప్లో ఉన్నాను అనే విషయం స్ఫురణలో ఉండదు అతనికి. ఆ గందరగోళాన్ని సావిత్రి గారు అద్భుతంగా నటిస్తుంది ఆ షాట్లో. నటిస్తూ అమ్మ వస్తోంది అని చెప్తారు వీళ్ళు. అంటే ఘటోత్కచుడికి తల్లి అంటే చాలా భయం, చాలా వినయం. ఆ వినయం ప్రదర్శిస్తుంది ఇక్కడ శశిరేఖ. అమ్మో అమ్మే అంటుంది వెంటనే. అంటే తల్లి పట్ల అంత వినయం ఉందేంటి అని రేవతీదేవి కంగారు పడుతుంది. రాగానే నమో మాత అని చెప్పి కాళ్ళకి నమస్కారం పెడతాడు. అది అక్కడ అలవాటు. ఆ అలవాటుని ఇక్కడ ప్రదర్శిస్తాడు, సావిత్రి ప్రదర్శిస్తుంది. కూతురు మారిపోయిందని చెప్పి ఈవిడ ఆనందపడిపోతుంది. ఇలా నడుస్తుంది సినిమా. ఆ డిఫరెన్స్ని నటన ద్వారా జనాలకు కన్వే చేయటం అన్నది సావిత్రి గారు అద్భుతంగా చేశారు. అది ఇదే సందర్భంలో రంగారావు గారు ఆయన మొత్తం అంటే ఒక సీన్ ఉంటుంది దానిలో, వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కృష్ణుడు వచ్చి చెప్తాడు, ఘటోత్కచుడు ఆశ్రమం మీదుగా రథాన్ని నడుపు అని చెప్పేసి చెప్తాడు. ఆ రథం నడిపిన క్యారెక్టర్ చేసింది మాధవపెద్ది మన సింగర్ మాధవపెద్ది గారు చేశారు. అది ఆయనతో ఎందుకు చేయించారు అంటే ఆయనతోనే ఆ పాట పాడించారు. బలి 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 దేవ ఆయనే పాడాడు, ఆయనే నటించాడు. అలా నడుస్తుంది అది. తీసుకెళ్ళి అక్కడ వదిలినప్పుడు ఎవరో వస్తున్నారు అని చెప్పేసి అటాక్ చేయబోతాడు. ఏదో జరుగుతోంది బయట గొడవ అనే విషయం లోపల హిడింబికి తెలుస్తుంది. తెలిసి కొడుకు మంచివాడే కానీ కొంచెం దుడుకు స్వభావం, బయట ఎవరినో ఏదో ఇబ్బంది పెడుతూ ఉంటాడు, వాళ్ళు తర్వాత ఇంకెక్కడో మాట్లాడతారని పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చి సుపుత్ర అరవగానే కంట్రోల్లోకి వచ్చేస్తాడు. కంట్రోల్లోకి వచ్చేసి వీళ్ళెవరో వచ్చారంటాడు. అంటే నువ్వు తొందరపడి అటాక్ చేయకు అని చెప్పేసి అసలు ఎవరు ఏమిటి అని కనుక్కుని మనవాళ్లే, వీడు నీకు తమ్ముడు అవుతాడు అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది. ఈ మొత్తం ప్రోగ్రామును వెనక నుంచి కృష్ణుడు ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు. ఈ మొత్తం సూత్రధారిగా కనిపించటము అనే ఎక్స్ప్రెషన్స్ ఎన్టీఆర్ చాలా అద్భుతంగా కన్వే చేస్తాడు. ఆ కన్వే చేయటంలోనే కృష్ణతత్వం కనిపిస్తుంది ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్లో. అందుకని ఆ తర్వాత కృష్ణుడు అంటే ఈయనే అని చెప్పి ముద్ర పట్టడానికి కారణం అది. అందుకని వాళ్ళ ముగ్గురు సినిమాని చాలా అద్భుతంగా నడిపారు. ఎస్వి రంగారావు, అలాగే సావిత్రి, ఎన్టీఆర్, ఇంకోవైపు ఋషేంద్రమణి. గుమ్మడి గారు బలరాముడిగా చేయటం అదొక ప్రత్యేకత సినిమాలో. అంటే వాళ్ళిద్దరిని అన్నదమ్ములుగా వాళ్ళిద్దరిని తీసుకోవటం వెనకాల ఒక ఇది ఉంది ఆయనకు సంబంధించి. కేవీ రెడ్డి గారు అంటే బార్క్లే గారు వీళ్ళిద్దరూ అన్నదమ్ములని చెప్పడానికి ఈజీగా కన్వే చేయొచ్చు. అంటే వీళ్ళిద్దరి ముక్కు షేపులు కొంచెం దగ్గరగా ఉంటాయి, అందుకని వీళ్ళిద్దరిని అన్నదమ్ములు అనేది మనం జస్టిఫై చేయొచ్చు. ఓకే.
అలా అంత కీన్ అబ్జర్వేషన్తో చేసినటువంటి సినిమా అది. అందుకని ఇప్పటికీ రకరకాల రెఫరెన్సులు, అంటే ఒక రకంగా పురాణాలని ఎలా డీకోడ్ చేయాలి, ఎలా ఆ జనరేషన్ ఆడియన్స్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది తెలుసుకోవాలంటే మాయాబజార్కి మించిన టెక్స్ట్ బుక్ లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా విషయాలు బ్యాక్ అండ్ స్టోరీతో సహా చెప్పారు ఈ జనరేషన్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు వన్